హిందూ ధర్మ ఛానల్ వారు అందిస్తున్న శబ్దమంజరి కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో సంస్కృతాన్ని భగవద్గీతను అభ్యసిస్తున్నటువంటి హిందూ ధర్మ ప్రేక్షకులకు స్వాగతం. సంస్కృతేన సంభాషణం కురు జీవనస్య పరివర్తనం కురు యత్ర యత్ర గచ్చసి సంస్కృతేః సంరక్షణం కురు సంస్కృతేన సంభాషణం కురు. చక్కగా గత 3-4 పాఠాల నుంచి ఎలా పరిచయం చేసుకోవాలి మొదలైనటువంటి అంశాలంతా కూడా మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు నేర్చుకునేటువంటి సంస్కృత బిందువులను మీ దైనందిక జీవితంలో వాటిని ఉపయోగిస్తూ వాక్య నిర్మాణాలు చేస్తూ మీ యొక్క కుటుంబ సభ్యులతో సంస్కృతంలో చక్కగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే భాషాభ్యాస ముఖే తరుణాభ్యాస జలే. భాష రావాలి అంటే మాట్లాడుతూనే ఉండాలి, ఈత రావాలి అంటే నీటిలోనే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే చక్కగా మనకు భాష వస్తుంది. అయితే ఇక్కడ 3 అంశాలు గమనించవలసిన ఆవశ్యకత ఉంది. చాలామంది భాష నేను నేర్చుకుంటున్నాను, నాకు అర్థమవుతుంది, ప్రయత్నం చేస్తున్నాను, కానీ మాట్లాడలేకపోతున్నాను, మాట్లాడితే ఎక్కడైనా దోషములు తప్పులు వస్తాయేమో అని భయం వేస్తుంది అని అంటుంటారు. మొదటిగా గుర్తుపెట్టుకోండి, ప్రారంభ దశలో మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పులు వచ్చినా పర్వాలేదు, మీరు భయపడకండి. ఒక శిశువు తన నడకను ప్రారంభిస్తున్న సందర్భంలో ఆ శిశువు పడుతుంటాడు, లేస్తూ ఉంటాడు. అది గమనించిన తల్లి అయ్యో నా పిల్లవాడు పడిపోయాడని చెప్పి తాను దుఃఖించదు, చాలా ఆనందపడుతుంది. అలాగే భాష మీరు మాట్లాడుతూ ఉంటే ప్రారంభ దశలో కొన్ని తప్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. అయినా పండితులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని తప్పు పట్టరు. కానీ తప్పులు చేయడం మన లక్ష్యం కాదు. కాలక్రమంలో మనలో నైపుణ్యత పెరుగుతున్న కొద్దీ వాటిని మనం సరిచేసుకునే అవకాశం ఉంది. కావున భయాన్ని పోగొట్టుకోండి, నిరంతరం భాషలో మాట్లాడే ప్రయత్నం చేయండి. మూడవది, మీ కుటుంబ సభ్యులు వాళ్ళను కూడా కూర్చోపెట్టుకొని మరి ఎవరితో మాట్లాడాలి కాబట్టి మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటే చక్కగా ఉంటుంది. మనకు తెలుసు, మన భారతదేశంలో కర్ణాటక స్టేట్లో సిరిసి అనేటువంటి జిల్లాలో మత్తూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇప్పటికీ అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు. అంటే అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏ బ్రాహ్మణులను లేదా కేవలం ఏ పౌరోహిత్యము లేదా ఇంకేదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మొదలైనటువంటి అన్ని రకాల కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అందరూ ఇప్పటికీ సంస్కృతంలోనే మాట్లాడతారు. అలా మన భారతదేశం అంతటా కూడా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో అందరూ సంస్కృతంలో మాట్లాడగలగాలి. ఇది మన యొక్క లక్ష్యం కావాలి. దేశ విదేశాల్లో ఇప్పటికే అనేక దేశాల్లో మనం చూస్తున్నాం, చాలా దేశాల్లో సంస్కృతాన్ని చక్కగా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు, దీని యొక్క ప్రాముఖ్యతను గమనించినటువంటి వాళ్ళంతా. కాబట్టి మీరంతా కూడా చక్కగా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారని ఆశిస్తూ మరి నేటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభించుకుందాం. దానికంటే ముందు ఇంతకుముందు పాఠంలో చెప్పినటువంటి కొన్ని అంశాలు మీకు స్మరణ చేస్తాను. పరిచయంలో భవతః నామ, మమ నామ, స్త్రీలింగంలో భవత్యాః నామ అని, అలాగే అహం, భవాన్, భవతి అని, అస్తి, నాస్తి అని, అత్ర, తత్ర, అన్యత్ర, సర్వత్ర, ఏకత్ర అనే పాఠ్యాంశాలు, అలాగే షష్ఠీ విభక్తి అభ్యాసం కూడా మనం చేసాం. సహ అతడు, తస్య అతని యొక్క, సహ యువకః, తస్య నామ రమేశః, సా బాలిక, తస్యాః నామ రమ, తత్ పుస్తకం, తస్య పుస్తకస్య
నామ రామాయణం ఇలా అభ్యాసం చేశాం. అలాగే రామశబ్దం, కృష్ణ శబ్దం మొదలైన వాటికి షష్ఠీ విభక్తి అభ్యాసం చేశాం. అనేకములైనటువంటి వాక్యములను నిర్మాణం చేస్తూ ఉండండి. రామః రామస్య, కృష్ణః కృష్ణస్య, వసుదేవః వసుదేవస్య, విద్యాలయః విద్యాలయస్య, దేవాలయః దేవాలయస్య ఇలా షష్ఠీ విభక్తి యొక్క అంశం. అలాగే స్త్రీలింగంలో రమా రమాయాః, సీతా సీతాయాః, గీతా గీతాయాః, పార్వతీ పార్వత్యాః పార్వత్యాః, పతిః శివః. అలాగే నపుంసకలింగ శబ్దంలో పుంలింగం వలె పుస్తకం పుస్తకస్య, రామాయణం రామాయణస్య, రామాయణస్య లేఖకः వాల్మీకిః, మహాభారతం మహాభారతస్య లేఖకः వేదవ్యాసः ఇలా అభ్యాసం చేశాం. మరి ఈరోజు మరికొన్ని పదాలను మనం అభ్యాసం చేద్దాం. ఆవశ్యకం, ఈరోజు చెప్పుకునేటువంటి ఈ పాఠ్యబిందువులు మనకు ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించుకునేటువంటి శబ్దాలే. అమ్మా నాకు డబ్బులు కావాలి అని అడుగుతాం, నాన్నగారు నాకు డబ్బులు కావాలి అంటాం. కావాలి అనాలి అంటే ఏమనాలి? ఆవశ్యకం, ధనం ఆవశ్యకం. అత్ర ధనం అస్తి, ధనం అస్తి, మమ కృతే ధనం ఆవశ్యకం, ధనం ఆవశ్యకం, ధనం స్వీకరోమి. కంకతం, పొద్దున చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మనం దూకోవాలి కదా, కాబట్టి ఏం కావాలి? కంకతం ఆవశ్యకం, కంకతం ఆవశ్యకం. ఆవశ్యకస్య అర్థః వాంట్స్, కావాలి. పుస్తకం ఆవశ్యకం, పుస్తకం ఆవశ్యకం, ధనం ఆవశ్యకం, పత్రం ఆవశ్యకం, జలం ఆవశ్యకం, జలం ఆవశ్యకం. అహం జలం పిబామి, జలం ఆవశ్యకం, జలం పిబామి. పర్యాప్తం, పర్యాప్తం, జలం పర్యాప్తం. పర్యాప్తం ఇది శబ్దస్య అర్థః ఎనఫ్, చాలు. పర్యాప్తం. ధనం, బహుధనమస్తి, ధనం స్వీకరోమి, ధనం స్వీకరోమి. పర్యాప్తం, ధనం పర్యాప్తమని ఎవరు అన్నారేమో బహుశా. అన్నం పర్యాప్తం, మాత పరివేషణం కరోతి, మాత అన్నం పర్యాప్తం. చాలు, ఆవశ్యకం, పర్యాప్తం. వద్దు అనాలంటే మాస్తు, మాస్తు. ఈ శబ్దాలన్నీ కూడా చక్కగా ఒక నోట్బుక్లో టిప్పణి పుస్తకంలో అందరూ రాసుకుంటూ ఉండండి మర్చిపోకుండా. ఆవశ్యకం, పర్యాప్తం, మాస్తు. మనం ఒకరిని ఏదైనా అడిగాం, ధనం ఆవశ్యకం, ఆ వ్యక్తి మనకు డబ్బు ఇచ్చాడు, స్వీకరోతు. ఏమనాలి మరి? థ్యాంక్స్ కాదు, మన సంస్కృతిలో ధన్యవాదః. మిత్ర ధనం దదాతు, ఇచ్చాడు ఆ మిత్రుడు మనకు డబ్బు, ఏమనాలి? ధన్యవాదః. ఆ మిత్రుడు ఏమనాలి? స్వాగతం, వెల్కమ్ అంటుంటారు కదా, స్వాగతం. ఆవశ్యకం, మాస్తు, పర్యాప్తం, ధన్యవాదః, స్వాగతం. అలాగే కొన్ని క్రియాపదములను మనం అభ్యాసం చేద్దాం. బాలుడు వెళ్ళుచున్నాడు, ఏమనాలి మరి సంస్కృతంలో? బాలకః గచ్చతి, బాలకః గచ్చతి. కమింగ్, బాలకః ఆగచ్చతి, బాలకః ఆగచ్చతి. బాలకః పఠతి, బాలకః పుస్తకం పఠతి. బాలకः ఛాత్రः పుస్తకం పఠతి. ఛాత్రः లిఖతి, స్టూడెంట్ ఈజ్ రైటింగ్. విద్యార్థి వ్రాయుచున్నాడు, లిఖతి. గచ్చతి, ఆగచ్చతి, పఠతి, లిఖతి. ఖాదతి, పుత్రः ఖాదతి. చాకలేహం ఖాదతి.
జలం పిబతి, పిబతి అంటే త్రాగుచున్నాడు. వదతి టెల్లింగ్, చెప్పుచున్నాడు. బాలకః కథాం వదతి, బాలకః కథాం వదతి. హసతి, బాలకః హసతి, హసతి. ఉపవిశతి, బాలకः ఉపవిశతి. బాలకः ఉత్తిష్టతి, గెటింగ్ అప్, లేచుచున్నాడు. ఉత్తిష్టతి. బాలకः గచ్చతి, బాలకः ఆగచ్చతి. బాలకः పఠతి, బాలకः లిఖతి. ఇక్కడ గమనించండి, బాయ్ ఈజ్ గోయింగ్, ద బాయ్ ఈజ్ కమింగ్, రైటింగ్, లిఖతి. కానీ నేను వెళుతున్నాను, నేను వస్తున్నాను, నేను రాయుచున్నాను అనాలంటే అహం లిఖతి అనకూడదు. అహం లిఖామి, అహం గచ్ఛామి, అహం గచ్ఛామి, అహం ఆగచ్ఛామి, ఐ యామ్ కమింగ్, నేను వచ్చుచున్నాను. బాలకః గచ్చతి, బాలకः ఆగచ్చతి. అహం గచ్ఛామి. బాలకः గచ్చతి, బాలికా గచ్చతి. అహం గచ్ఛామి. బాలకः లిఖతి, బాలికా లిఖతి. అహం లిఖామి. బాలకः పుస్తకం పఠతి, బాలికా పుస్తకం పఠతి. అహం పుస్తకం పఠామి, అహం పుస్తకం పఠామి. అహం జలం పిబామి, అహం జలం పిబామి. అహం జలం పిబామి. అహం అని ఎప్పుడైతే ప్రయోగం చేస్తామో క్రియాపదము ఉత్తమ పురుష ఏకవచనంలో ఉంటుంది. మీ అనే అక్షరంతో అది ఎండ్ అవుతుంది, పూర్తవుతుంది. ఇది గమనించాలి మనం. అహం గచ్చతి అనకూడదు, అహం ఆగచ్చతి అనకూడదు. బాలకः గచ్చతి, రామः గచ్చతి, సీతా గచ్చతి, వృద్ధः గచ్చతి, వైద్యः గచ్చతి, పితా గచ్చతి, మాతా గచ్చతి. అహం గచ్ఛామి, అహం గచ్ఛామి. అహం హసామి, అహం హసామి. అహోమి, అహం రోదనం కరోమి, కరోమి. బాలకः శిశుః రోదనం కరోతి, శిశుః రోదనం కరోతి. అహం రోదనం న కరోమి, అహం రోదనం న కరోమి, మీ. అలాగే ఆజ్ఞ, ఆర్డర్ చేయాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా రిక్వెస్ట్, ఇక్కడి నుంచి వెళ్ళండి అని అనాలంటే ఏమనాలి? వెళుతున్నాడు గచ్చతి, వెళ్ళుచున్నాను గచ్ఛామి. వెళ్ళు ఏమనాలి? గచ్చతు. ఆగచ్చతు, గచ్చతు, గో, లెట్ హిమ్ గో. గచ్చతు, అతడు వెళ్ళుగాక. ఆగచ్చతు. లిఖతు, యు రైట్, రాయుము, దిస్ ఈజ్ మై ఆర్డర్, నీవు రాయాలి అని ఆజ్ఞ చెయ్యాలంటే ఏమనాలి? లిఖతు. అహం లిఖామి, బాలకः లిఖతి, భవాన్ లిఖతు, భవాన్ లిఖతు, భవతి లిఖతు, భవతి లిఖతు. పఠతు, హసతు, ఉపవిశతు, ఉత్తిష్టతు, గెటప్, ఉత్తిష్టతు ఆజ్ఞ. పిబతు, యు డ్రింక్. ఖాదతు, తినుము, లెట్ యు ఈట్. ఖాదతు. నయతు, లెట్ యు బ్రింగ్, తీసుకొని వెళ్ళు. పుస్తకం నయతు, ధనం నయతు, యు బ్రింగ్ మనీ, యు బ్రింగ్ థింగ్స్, వస్తువులను తీసుకొని వెళ్ళు. వస్తువుని నయతు. గచ్చతు, ఆగచ్చతు, పఠతు, లిఖతు. ఈరోజు 3 రకాల అంశాలు మనం తెలుసుకున్నాం క్రియాపదాలలో. ఒకటి గచ్చతి
బాలక గచ్చతి. రెండవది నేను వెళుచున్నాను, అహం గచ్చామి, అదే ఆజ్ఞ, గచ్చతు వెళ్ళుగాక. ఉపవిశతు యు సిట్, నీవు కూర్చుందువుగాక. ఇలా క్రియాపదాలు. అలాగే కొన్ని సంఖ్యా శబ్దాలు మనం ప్రయత్నం చేద్దాం. అత్ర పశ్యతు సర్వే, అందరూ ఇక్కడ చూడండి. ఏకం, మీరు కూడా మనస్సులో అనుకోండి అంతా కూడా. ఏకం, ద్వే, ద్వే, త్రీణి, కిమేతత్ త్రీణి, చత్వారి, చత్వారి, పంచ, పంచ, షట్, షట్, మీరు కూడా అంటూ ఉండండి మనస్సులో. షట్, సప్త, సర్వే వదంతు. సప్త, అష్ట, అష్ట, నవ, నవ, దశ, దశ. తర్వాత ఇక్కడి వరకు మీరు బాగా ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. సరే, వెనక నుంచి ముందుకు వద్దాం. దశ, నవ, అష్ట, సప్త, షట్, పంచ, చత్వారి, త్రీణి, ద్వే, ఏకం. దశ వరకు అభ్యాసం చేయండి. తర్వాత 20, 30 వీటిని ఏమంటారో చూద్దాం మనం. 20, 30, 40. వింశతిః, కిమేతత్ వింశతిః, కిమేతత్ త్రింశత్, త్రింశత్, చత్వారింశత్, రాసుకుంటూ ఉండండి అంతా కూడా. చత్వారింశత్, పంచాశత్, కిమేతత్ పంచాశత్, షష్ఠిః, షష్ఠిః, సప్తతిః, కిమేతత్ సప్తతిః, అశీతిః, అశీతిః, నవతిః, నవతిః. అనంతరం శతమానం భవతి వదామः ఖలు. శతం, శతం. పునః సర్వే వదంతు. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. పునరేకవారం. వింశతిః, త్రింశత్, చత్వారింశత్, పంచాశత్, షష్ఠిః, సప్తతిః, అశీతిః, నవతిః, శతం. ఉత్తమం. మరి అలాగే సమయ జ్ఞాపనం. సమయం ఎంత అవుతుంది తెలుసుకుందాం మనం. సమయః పంచవాదనం. సమయః పంచవాదనం, పంచవాదనం. సమయః షట్వాదనం,
సమయః షడ్వాదనం, వాదనం, సమయః షడ్వాదనం. సప్తవాదనం, కహ సమయః సప్తవాదనం. టైం ఎంత ఎలా అడగాలి? కిం వాదనం అడగకూడదు, కహ వాదనం అని అడగకూడదు. కహ సమయః ఏమని అడగాలి? కహ సమయః. సమయః సప్తవాదనం. అష్టవాదనం, సమయః అష్టవాదనం. నవవాదనం, నవవాదనం. సమయః దశవాదనం. ఇలా సంఖ్య ఈరోజు చెప్పినటువంటి అంశాలు చక్కగా వాక్యములను నిర్మాణం చేయండి. సమయాన్ని అలాగే సంఖ్యలను అభ్యాసం చేయండి. సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయండి. స్వస్తి. శుభమస్తు.